హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు బట్టలైతే మడత పెట్టుకున్నాను. ఈవినింగ్ పప్పులు, కందిపప్పు, పెసరపప్పు కొంచెం పురుగు వచ్చిందండి. అందుకని వాటిని వేయించి పెట్టి వేసుకుంటున్నాను. కందిపప్పు, పెసరపప్పు ఈ విధంగా పురుగు వస్తుంది కదండి, వేయించుకుంటే ఆ పురుగు అనేది పోతుంది. ఈసారి అయితే మామూలుగా బయట ఏసీ షోరూంలో తీసుకురానండి ఎక్కువ. ఇలా మ్యాంగో షేక్ అయితే చేసుకున్నానండి, పుదీనా వేసి. ఈ మ్యాంగో షేక్ చేసి పెట్టుకొని బట్టలు అయితే వేసుకున్నానండి. రేపు ఫ్రైడే అని ఈరోజే వేసేసుకున్నాను వాషింగ్ మిషన్. వచ్చేసి మ్యాంగో షేక్ తాగుతున్నానండి. ఇది ఈవినింగ్ నైట్ 7:30 అయిందండి. మ్యాంగో షేక్ అయితే తాగుతున్నాను. మీతో ఇలా కబుర్లు చెప్పుకుంటూ కొంచెం ఎంజాయ్ చేస్తూ మ్యాంగో షేక్ బాగుందండి, చల్లచల్లగా. పాత్రలు అయితే ఇలా వేసాను టబ్లో. ఇవన్నీ ఖాళీ చేశానండి సీసాలు క్లీనింగ్ కోసం. పనమ్మాయికి అయితే వేయలేదండి, నేనే చేసుకున్నాను. మ్యాంగోస్ అయితే మా ఫ్రెండ్స్కి మునక్కాయలు, మ్యాంగోస్ ఇవ్వటానికి షటిల్కి వెళ్తాను కదండి, మార్నింగ్ రెడీ చేసి పెట్టుకుంటున్నాను బ్యాగ్లో సర్దేసుకొని, ఈజీగా ఉంటుందని. ఇలాగా ఛార్జింగ్ వైర్లు ఈ విధంగా తగిలించుకుంటే మనకి యూజ్ఫుల్గా ఉంటుందండి, నీట్గా ఉంటుంది కూడా. ఇలా నైట్ పడుకునేప్పుడు నైట్ క్రీమ్ అప్లై చేసుకుంటానండి. కొంచెం స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుందండి ఇలా అప్లై చేసుకోవటం వలన. మన స్కిన్ మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి కదండి. మన బాడీ మీద కూడా మనమే కేర్ చూయించుకోవాలి, ఎవరు చూయించరు కదా. అందుకే మనం కొంచెం మరీ ఎక్కువగా ట్యాన్ అయిపోయి డ్రై అయిపోయిన దాకా వెయిట్ చేయకుండా ఎప్పటికప్పుడు కొంచెం మన బాడీ మీద కూడా కేర్ చూసుకోవాలి. ఇలా నైట్ క్రీమ్ అయితే అప్లై చేసేసుకున్నానండి. పడుకునే ముందు ఈ విధంగా బుక్ చదివే అలవాటు ఉందండి నాకు. రోజు 1 పేజీ అన్న, హాఫ్ పేజీ అన్న చదివి పడుకుంటానండి. ఇలా ఆత్మకథ వివేకానందది బుక్ అది చదువుతున్నానండి. ఇలా ఫ్యాన్స్ చూడండి, ఈ రిమోట్ వల్ల ఎంత యూజ్ ఉంటుందో. మనం లేగవకుండానే పడుకోనే తగ్గించుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చండి. ఇలా ఈవినింగ్ అయితే ఇలా గడిచిపోయిందండి. బాయ్ ఫ్రెండ్స్.